గుడ్ మార్నింగ్ టు ఆల్. ఏపీ టుడేకి స్వాగతం. ఈరోజు అంశం మాట్లాడబోయే ముందు ఒక ప్రభుత్వ టీచరు తెలుగుదేశం పార్టీ నాయకుడికో మరి జనసేన పార్టీ నాయకుడికో, ఏ పార్టీ అనేది అక్కడ స్పష్టంగా లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేయండి అని చెప్పారు కాబట్టి జనసేన పార్టీ నాయకుడేమో అనుకుంటున్నాను. వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ రాష్ట్రమంతా కూడా బాగా వైరల్ అవుతుంది. ఇది టీచర్లు కోరి తెచ్చుకున్నటువంటి కూటమి ప్రభుత్వం గురించి 6 నెలల్లోనే టీచర్ల అభిప్రాయం ఎలా ఉందో ఒకసారి దీంట్లో విందాం మనం. అయ్యా నమస్కారం సార్, నేను మంగళమేష్ గారిని. చెప్పండి మేజర్. ఏంటి సార్ ఇది? మాకు మేము ఏరుకోరు తెచ్చుకుంటే, ప్రభుత్వం తెచ్చుకుంటే మాకు గొప్ప బహుమతి, గొప్ప గిఫ్ట్ గా ఇస్తున్నారు సార్ మీరు నాయకులు. ఏంటి ఏంటి సార్ ఈరోజు తారీఖు సార్? 4వ తారీఖు అండి. అన్ని డిపార్ట్మెంట్లకి జీతాలు వేసేసి టీచర్ డిపార్ట్మెంట్ కి ఎందుకంటే మేము ఏంటంటే తప్పు చేసామండి మీ పట్ల చెప్పండి, మీ ప్రభుత్వం పట్ల. ఇప్పుడు మీ ప్రభుత్వం పట్ల మేము ఏం తప్పు చేశాం? మిమ్మల్ని అత్యధిక మెజార్టీ మిమ్మల్ని గెలిపించడం తప్ప? ఎందుకు ఎవరన్నా తప్పు? లేదండి, అన్ని డిపార్ట్మెంట్ జీతాలు వేసేసి టీచర్ డిపార్ట్మెంట్ ఇవ్వడానికి కారణం ఏంటి? ఎన్ని నెలలు పెట్టేయలేదు? 8 నెలలు కాదు సార్, ఈ నెల వేయలేదండి. అన్ని డిపార్ట్మెంట్ 1వ తారీఖు వేసి టీచర్కి వేయకపోవడానికి, ఓన్లీ టీచర్ డిపార్ట్మెంట్ వేయకపోవడానికి కారణం ఏంటి అంటున్నాను. ఈ నెల 4 ఫస్ట్ వేయాలా? ఇంక ఫస్ట్ అన్ని డిపార్ట్మెంట్ వేస్తారు సార్ శ్రీ గారు. అన్నిటి చేస్తే మీకు పర్లేదు. మా ఓన్లీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ టీచర్ మీద ఎందుకు అంత కక్ష? ఏంటి అసలు కారణం ఏంటా? అంటే మరి ఏరుకోని తెచ్చుకున్నందుకు మాకు ఇదే గిఫ్టా? స్టేట్ మొత్తం మరి మన ఉప ముఖ్యమంత్రి గారు మన మీటింగ్ లో చెప్పారు, టీచర్ ని గౌరవిస్తేనే మనకి సమాజం బాగుపడుతుంది, టీచర్ కి మంచి జీతాలు ఉండాలి, ఫస్ట్ జీతాలు రావాలని చెప్పి కొద్దిగా చెప్పండి సార్. మీరుంటే పవన్ కళ్యాణ్ మాట్లాడండి సార్, పర్వాలేదు. అయ్యా మాట్లాడండి సార్. చాలా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు ఉపాధ్యాయులు అందరూ. ఇదండి వరుస. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి ఎన్నాళ్ళు అయిందండి? 6 నెలలు అయింది. వీళ్ళు మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యానం ఏంటండి? మాకు ఇవ్వాల్సినటువంటి జీతాలన్నీ తీసుకెళ్లి సంక్షేమ పథకాలన్నీ పేదలకి బడుగు బలహీన వర్గాల వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు. మాకు జీతాలు ఇవ్వటం లేదు, మా జీతాలు ఆలస్యమైపోతున్నాయి, మేము జగన్మోహన్ రెడ్డి దించేంత వరకు నిద్రపోము అని చెప్పారు. సరే, వీళ్ళకి సమాజంలో భగవంతుడు అందరికీ అన్ని అవకాశాలు ఇవ్వరు. విద్యాబోధన చేసేటటువంటి అవకాశాన్ని వీళ్ళకి ఇచ్చారంటే అది భగవంతుడు వాళ్ళకి ఇచ్చినటువంటి వరంగా భావించేటటువంటి ఉపాధ్యాయులు కొందరున్నారు. నేను లేదంటలేదు. నేను కొందరితో మాట్లాడుతూ ఉంటాను. వాళ్ళైతే అసలు జీతాల గురించి అసలు ఎప్పుడు ఆలోచించరు. పిల్లల యొక్క భవిష్యత్తు గురించి, పిల్లలకి మనం ఏం చదువు చెబుతున్నాము, ఎలా పిల్లల్ని మనం వృద్ధిలోకి తీసుకొస్తున్నాము, వాళ్ళకి జ్ఞానాన్ని ఎంతవరకు పంచుతున్నాం అనే దాని గురించి మాత్రమే ఆలోచించేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ కొంతమంది అత్యాశపరులు అయినటువంటి ఉపాధ్యాయులు దీనికి ఏం సమాధానం చెప్తారు? ఈ రోజున మీకు 4వ తారీఖు జీతం రాలేదని వాపోతూ ఉన్నారు. నిన్న 5వ తారీఖు నాటి కూడా మీ జీతాలు రాలేదు. మరి అప్పుడు దానిని బూచిగా చూపించి, జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే మీరు బూచిగా చూపించారే. గతంలో 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా 20వ తారీఖు జీతాలు పడినటువంటి మాసాలు కొన్ని ఉన్నాయి టీచర్లకి. ఇవన్నీ వాస్తవాలు మరుగున పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో దోచేస్తున్నాడు, తినేస్తున్నాడు, లేదా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారికి అడ్మినిస్ట్రేషనే రాదు, జగన్మోహన్ రెడ్డి గారికి ఉద్యోగులను ఎట్లా చూసుకోవాలో తెలియదు, ఉద్యోగులు లేకుండా ప్రభుత్వాన్ని ఎట్లా నడుపుతాడు అంటూ విర్రవీగారు కదండి, రెచ్చిపోయారు కదండి. మరి కూటమి ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని కొల్లబొడిసి మరి, ఎందుకంటున్నానంటే ఈ మాట ఖచ్చితంగా ఎన్నికల ప్రక్రియలో ఎన్నికలని ప్రహాసనంగా మార్చింది ఈ ఉపాధ్యాయులే.
ఎన్నికలను ప్రహాసంగా మార్చింది ఈ ఉద్యోగస్తులే. ఎన్నికల సమయం గడిచిపోయిన తర్వాత కూడా, ఓట్లు వేయటం జరిగిన తర్వాత కూడా మిగిలినటువంటి ఓట్లను దొంగ ఓట్లుగా, అన్యాయంగా, నిర్దాక్షిణ్యంగా ప్రజాస్వామ్యాన్ని హేళన చేస్తూ చంద్రబాబు నాయుడుని లేదా కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలనే దానికన్నా జగన్మోహన్ రెడ్డి గారిని దించేయాలనేటటువంటి ఒక కసితోటి పనిచేశారు వీళ్ళంతా. ఒక కసితోటి పనిచేసి అభివృద్ధి పదంలో దూసుకు వెళ్ళిపోతున్నటువంటి రాష్ట్రాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జీఎస్టీలో అంటే ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరిగి వినిమయం జరుగుతూ ఉండి ఎక్స్చేంజ్ వాల్యూ పెరిగిపోయి జీఎస్టీ చెల్లించే రాష్ట్రాల్లో ప్రప్రథమ స్థానంలోకి వెళ్ళిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాస్త అట్టడుగు స్థానానికి తీసుకొచ్చారు ఈ రోజున. వీళ్ళందరూ కూడా సమాజంలో ఉన్నటువంటి అందరూ కూడా బాగుపడేటటువంటి విషయంతో మాకు సంబంధం లేదు, మేము బాగుంటే చాలు, మా ఈఎంఐలు కట్టుకుంటే చాలు అని ఆ ఈవీఎంలను వాడుకొని మిగిలిపోయినటువంటి ఓట్లన్నింటినీ కూడా సైకిల్ గుర్తుకో, పువ్వు గుర్తుకో, మరి అది గ్లాసు గుర్తుకో వేయించి ప్రజాస్వామ్యాన్ని హేళన చేస్తూ, ఎందుకంటే ఈ రాష్ట్రంలో పోలైన ఓట్ల కన్నా అదనంగా లెక్కించినటువంటి ఓట్లు 49 లక్షలు. ఆ 49 లక్షల ఓట్ల గురించి అనేక సంస్థలు బయటపెట్టినా కానీ ఈ రోజు కూడా వాటి గురించి మాట్లాడేవాడు లేడు, వాటి గురించి సమాధానం ఇచ్చేది లేదు. ఎక్కడి నుంచి వచ్చాయి ఈ 49 లక్షల ఓట్లంటే ఖచ్చితంగా ఈ ఉపాధ్యాయులు, ఈ ఉద్యోగస్తులు పోలింగ్ అయిపోయిన తర్వాత సాగించినటువంటి అక్రమ విన్యాసాల వల్లే. ఏ రకంగానైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించేటటువంటి క్రమంలో మీరు చేసినటువంటి మీ కసిలో, మీ స్వార్థంతో, మీ యొక్క వ్యక్తిగత స్వార్థంతో మీరు చేసింది ఏంటంటే రాష్ట్ర అభివృద్ధిని ఒక్కసారిగా ఏదైతే 17 మెడికల్ కళాశాలలు శరవేగంతో పూర్తవుతున్నాయో, 5 మెడికల్ కళాశాలలో ఆల్రెడీ క్లాసులు జరుగుతూ ఉన్నాయో, మిగిలిన 11 మెడికల్ కాలేజీలను ఎక్కడ వేసిన గొంగళి అక్కడేలాగా ఒక్కసారిగా వాటి నిర్మాణం మొత్తం ఆగిపోయే విధంగా చేసినటువంటి దుర్మార్గపు చేష్ట మీది ఇది. అదేవిధంగా బందరు సీపోర్ట్ అనేది మా చిన్ననాటి నుండి వింటున్నటువంటి ఒక కళ మాత్రమే. ఆ సీపోర్ట్ పనులకు మరలా శ్రీకారం చుట్టి శరవేగంతో పనులు చేపిస్తున్నటువంటి ఆ ప్రభుత్వాన్ని కూలదోయటం, షిప్పింగ్ హార్బర్లు కట్టుతున్నటువంటి ప్రభుత్వాన్ని కూలదోయటం, మరి ఏదైతే అక్కడ కిడ్నీ బాధితుల కోసం ఉద్దానంలో శాశ్వత పరిష్కారాన్ని చేసినటువంటి ప్రభుత్వాన్ని కూలదోయటం, ఊరూరా పాఠశాలను బాగు చేసి, ఊరూరా వైద్యశాలను బాగు చేసి, ప్రతి చోట కూడా ప్రజల యొక్క సౌకర్యాల గురించి మాత్రమే ఆలోచించినటువంటి ప్రభుత్వాన్ని ఉద్యోగులు అనేటటువంటి వాళ్ళు మీరు కూలదోసి ఈరోజు మీరు బావుకున్నదేంటి? మిమ్మల్ని ఉపయోగించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, మిమ్మల్ని ఉపయోగించుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు? జగన్మోహన్ రెడ్డి గారు కరోనా కష్టకాలంలో సైతం ఇతర రాష్ట్రాలు 1 నెల రోజుల పాటు మీకు జీతాలు ఇవ్వకుండా వాయిదాలు వేసినటువంటి సమయంలో కూడా జీతాలు అతను ఆపలేదు. కదిలితే మీరు కరోనా సమయంలో మరి టీచర్లను బ్రాందీ షాపుల దగ్గర నిలబెట్టారు అని చెప్పేసి ఒక ప్రచారం మాత్రం చేశారు. మీరు టీచర్లను బ్రాందీ షాపుల్లో నిలబెట్టినారు, అవసరానికి వాడుకున్నారు.
కరోనా సమయంలో ప్రతి ఒక్కళ్ళు ఎలాంటి ఉద్యోగం చేయలేని నాలాంటి వ్యక్తులు కూడా, నేను కూడా కరోనా సమయంలో సేవలు అందించినటువంటి పరిస్థితి. ఎక్కడైతే పోలీసులు చెక్ పోస్ట్ పెట్టారో ఆ చెక్ పోస్ట్ పెట్టి ఆ కరోనా సంబంధించినటువంటి నివారణ చర్యలు, విస్తరణ చర్యలను చేపట్టారో అటువంటి పోలీసు డిపార్ట్మెంట్ వాళ్లకు మా నల్లపాడు గ్రామంలో వాళ్ళు ఉన్నటువంటి రోజులు కూడా వాళ్ళకు భోజన సదుపాయాలు ఏర్పాటు చేసినటువంటి వ్యక్తిగా నేను మాట్లాడుతున్నా.